ఎవరిపైనా ఆధారపడద్దు. ఇతరుల సాయాన్ని నిరాకరించే స్థాయికి చేరుకున్నప్పుడే మీరు స్వేచ్ఛను పొందగలరు. గెలవాలి అనుకున్నప్పుడు గమ్యాన్ని ప్రేమించడమే కాదు, ప్రయాణాన్ని ఆస్వాదించాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిలబడగలిగినప్పుడే గెలుస్తారు. ఈ ప్రపంచంలో నీది అని గర్వంగా చెప్పుకోగల ఆస్తి నీ వ్యక్తిత్వం మాత్రమే. ఏది ఏమైనా దాన్ని కోల్పోవద్దు. నీతో నువ్వు నిజాయితీగా ఉండు. డబ్బుతో ఏదైనా కొనొచ్చేమో కానీ కష్ట సమయంలో మీకోసం కన్నీరు కార్చే మనసుని మాత్రం కొనలేరు. అవమానానికి మించిన గొప్ప మోటివేషన్ ఏది ఉండదు. ఎక్కడి బరువును అక్కడే వదిలేసినప్పుడే బ్రతుకుపై భారం తగ్గుతుంది. అది మాట అయినా వస్తువు అయినా. చీకటి గదిలో కూర్చొని దీపం గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి దీపం వెలిగించుకోవాలి. ఆలోచిస్తూ కూర్చొని ఉండే కన్నా లేచి కష్టపడాలి. యుద్ధం ఆపడానికి ఎంతైనా ప్రయత్నించవచ్చు, కానీ ఒక్కసారి యుద్ధం మొదలు పెడితే ఎంతకైనా తెగించు. బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు, పెరుగుతున్న ధరలు, తరగని బాధలు, పైకి నవ్వుతూ లోపల నలిగిపోతూ సాగిపోతున్న జీవితాలు ఎన్నో సమాజంలో. ఉన్నంతలో బ్రతకటం నేర్చుకోవాలి. నీది కానిది ఏదైనా సరే దానిపై ఆశలు, ఆలోచనలు మానుకోవాలి. సంతోషంగా ఉండే క్షణాలన్నీ త్వరగా గడిచిపోతాయి, కానీ బాధ పెట్టే క్షణాలు మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి. జీవితం మీ చేతిలో మలచబడిన ఒక పాత్ర మాత్రమే. అది ఎంత అద్భుతంగా తయారయ్యేది అనేది మీ నేర్పరితనంపై ఆధారపడి ఉంటుంది. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవి. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. జీవిస్తున్న స్థలాన్ని, అలాగే చుట్టూ ఉన్న జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకండి. ఎవరైనా బాధలో ఉంటే ధన సాయం చేయకపోయినా పర్వాలేదు, మాట సహాయం చేయండి. మీరు చెప్పే మాటల వల్ల వారికి ఆ బాధలను ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది. మీరు ఒక జీవితాన్ని నిలబెట్టిన వారు అవుతారు. తేనె తీయగా ఉంటుందని తేనెటీగలతో కుట్టించుకోలేరు కదా. ప్రేమగా, మర్యాదగా మాట్లాడుతున్న వారందరూ మంచివారని నమ్మి మోసపోకూడదు. బంధం ఎప్పటికీ భరించలేనంత బరువైంది కాదు, విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలమవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాల్ని మార్చుకోవాలి. తప్పదు. గుండెకి గాయం చేసే శక్తి ప్రేమకుంది. ఎంతటి గాయాన్నైనా క్షణాల్లో మాయం చేసే శక్తి కూడా ప్రేమకే ఉంది. మనుషులు మొత్తానికి అర్థమయ్యే భాష ఏదంటే అది డబ్బు మాట్లాడే భాష మాత్రమే. నిన్ను బాధ పెట్టిన వారి మీద ప్రతీకారం తీర్చుకోకండి, ఎందుకంటే అమూల్యమైన నిన్ను వారు ఎప్పుడూ కోల్పోయారు. ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. లోకంలో నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. నువ్వే అందరికి అర్థమయ్యేలా ఉండాలి. శ్రమ యొక్క శక్తి ఈ ప్రపంచంలో ఎంతో ఉన్నతమైంది. దాన్ని జయించే శక్తి వేరే శక్తికి లేదు. చెట్ల నుండి కింద పడిన పువ్వులు వాటి అందాన్ని కోల్పోతాయేమో కానీ సువాసనని వేడలేవు. మనుషులు దూరం అవుతారేమో కానీ వారి జ్ఞాపకాలు ఎప్పటికీ దూరం కావు. కొత్తగా ఏది చేయాలన్నా దానికి ఉత్తమమైన సమయం ఈ క్షణమే. తోట కంటే శక్తివంతమైంది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, అదే ఒక్క మాటతో లేని బంధాన్ని నిలుపుకోవచ్చు. మనిషికి మనస్సాక్షిని మించిన మార్గదర్శి ఎవరు ఉండరు. కాకపోతే తన మనస్సాక్షిని తానే గౌరవించాలి. నిరంతరం గమనం వల్లే సూర్యుడు తేజ సంపన్నుడయ్యాడు. నిరంతరం శ్రమిస్తేనే అనుకున్నది సాధించగలవు. ఆవేశానికి ఆలోచన ఎంత ముఖ్యమో ఆశయానికి అవకాశం అంతే ముఖ్యం. ఈ లోకంలో మంచి అనేది మంచు లాంటిది, కరుగుతూనే ఉంటుంది. అదే చెడు అనేది చెత్త లాంటిది, ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. మీరు చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మీకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో నీకు వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. నీ నడవడికే మిత్రులను శత్రువులను సంపాదించి పెడుతుంది.
ఉదయించే సూర్యుని వైపు తిరుగు. అప్పుడు చీకటంతా నీ వెనకే ఉంటుంది. ఆ వెలుతురులో ముందుకు సాగిపోతూనే ఉండు. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే వ్యక్తి సడన్గా మౌనంగా ఉన్నారంటే ఆ వ్యక్తి బాధలో అయినా ఉండాలి, లేదా ఎవరైనా బాధ పెట్టి ఉండాలి. మీ చేతికున్న అన్ని వేళ్ళు సమానంగా లేనట్లే లోకంలో అందరి వ్యక్తులు ఒకేలా ఉండరు. మీకు నచ్చకపోతే చూసి మనసులో నవ్వుకొని వదిలేయటం తప్ప అందరినీ మార్చలేరు. సుఖానికి మార్గం ఒకటి, ఏం జరిగినా అంతా దైవమే చేశాడని భావించటం. కొందరు తాము వెళ్ళిన ప్రతి చోటుకు ఆనందాన్ని తీసుకుని వెళతారు. కొందరేమో తాము వదిలి వెళ్ళిన ప్రతి చోటును ఆనందంతో నింపుతారు. తన వద్ద లేని వాటి గురించే కానీ ఉన్న వాటి గురించి ఆలోచిస్తేనే కదా సంతోషం ఏంటో తెలిసేది. రెక్కలు తడిస్తే పక్షులు ఎగరలేవు. అయినప్పటికీ వర్షం రాకూడదని పక్షులు కోరుకోవటం లేదు. జీవితాలు కూడా అంతే. సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ఎదిరించి పోరాడితేనే వస్తుంది విజయం. తాబేలిని నేలపై వదిలి వేగంగా వెళ్ళాలనుకోవటం తప్పు. అదే నీటిలో వదిలితే దాని శక్తి ఏంటో తెలుస్తుంది. అలాగే ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే విలువ. ఒక ధనవంతుడికి పేదవారికి మధ్య తేడా వాళ్ళు వారి సమయాన్ని ఎలా ఉపయోగిస్తారనేది మాత్రమే. ఎన్నెన్నో అనుకుంటారు, ఏవేవో చేస్తుంటారు, ఏదేదో జరుగుతుంది. చివరకు ఏది మీది కాదని తెలుసుకునేసరికి జీవితం ముగిసిపోతుంది. మీ చేతిలో లేనిది ఏదైనా మీ ఆలోచనలోంచి తొలగించినప్పుడే మనసుపై భారం దిగుతుంది. ఒకసారి తెగిన తర్వాత మరలా అతికించినా అది మునుపటంత అందంగా ఉండకపోవచ్చు. అది దండైనా బంధమైన. మనుషులు మీ వెనుక మాట్లాడుకునే 3 సందర్భాలు. వాళ్ళు మీ స్థాయికి చేరుకోలేనప్పుడు, నీ వద్ద ఉన్నవి వాళ్ళకి లేనప్పుడు, నీలా జీవించాలని ప్రయత్నించి అది వాళ్ళకి సాధ్యం కానప్పుడు. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్ అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా రత్నంగా మార్చేయగలదు. ఎదుటివారు చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినటం మంచి విషయమే, కానీ నీ అభిప్రాయం చెప్పకుండా ఉండిపోకూడదు. ఎవరి నుంచి ఉపాయాలు నేర్చుకుంటారో వాళ్లతో సవాల్ చేయకూడదు. అలా చేస్తే అక్కడే మీ పతనానికి బీజం పడుతుంది. కొందరు నీకు మద్దతిస్తున్నట్లే కనిపిస్తారు, కానీ నువ్వెప్పుడు పడిపోతావా అని ఎదురు చూస్తూ ఉంటారు. జీవితం చాలా చిన్నది. వీలైనంత హ్యాపీగా ఉండండి. ఎందుకంటే రేపటికి మిగిలేది జ్ఞాపకాలు మాత్రమే, సమయం కాదు. నువ్వు వెళ్ళాలని సంకల్పించుకున్నప్పుడు చిరు దీపం కూడా దారి చూపిస్తుంది. మంచి ఆలోచన కూడా దీపం వంటిదే. ఆచరణలో పెడితే గెలుపు దారి చూపించి నీ జీవితంలో వెలుగులు నింపుతుంది. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సాయం సముద్రం మీద కురిసే వాన లాంటివి. ఆరోగ్యాన్ని కాపాడే మందు చేదుగా ఉన్నట్లే మంచి కాలం కావాలంటే గడ్డు కాలం దాటాల్సిందే. నువ్వెంత మంచిగా బ్రతుకుతున్నా నువ్వు చేసే చిన్న పొరపాటు కోసం లోకం ఎదురు చూస్తూ ఉంటుంది. సంపాదించిన ఆస్తులు అనుభవించలేకపోవచ్చు, కానీ కర్మల ఫలితం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.